భారత అత్యున్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా చేసినటువంటి వ్యాఖ్యలను నేను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. ఇవాళ దేశంలో నిరుద్యోగుల పరిస్థితి ఎలా ఉంది, విద్య పూర్తయిన తర్వాత వాళ్ళు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు అనేది పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో అన్నీ తెలిసిన వ్యక్తిగా, ఒక సుప్రీం హోదాలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం నిజంగానే ప్రజాస్వామ్యానికి పెద్ద మచ్చగా నేను పరిగణిస్తూ ఉన్నాను. ఎందుకంటే చదువు లేని అజ్ఞానంలో ఉండి మారుమూల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వ్యక్తులు ఇలాంటి విషయాలు మాట్లాడితే సరే, వాళ్ళకి తెలియదు కాబట్టి ఏదో మాట్లాడుతున్నారు అనుకోవచ్చు. కానీ ప్రజాస్వామ్యాన్ని నడిపించే వ్యక్తిగా, ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఒక కేసు విషయంలో యువతను ఉద్దేశించి ఈ సమాజానికి పట్టిన చీడపురుగులుగా, కాక్రోచెస్గా వర్ణించడం అనేది నిజంగా ఇవాళ సభ్య సమాజం తలదించుకునే పరిణామం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు యువతకు ఎంప్లాయ్మెంట్ కల్పించే దిశగా ఎలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు, లేదా ఎందుకు అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉందనేది సమాజం కన్నా ఉన్నత విద్యావంతులైన మీకే బాగా తెలుసు. కాబట్టి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. సమాజానికి మంచి మెసేజ్ ఇవ్వాల్సినటువంటి మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అనేది నిజంగానే యువతను బాధించే అంశం. కాబట్టి వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని దేశంలో నిరుద్యోగత శాతాన్ని తగ్గించి ఉన్నతమైన నాణ్యమైన విద్య ప్రతి ఒక్క విద్యార్థికి గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాల వరకు నాణ్యమైన విద్య అందే దిశగా తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేయాలని తమరికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను.